హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ముద్రగడ గారు ఆయన కుటుంబం క్రిస్టియానిటీ తీసుకుందా లేదా వైఎస్ఆర్సీపీ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిందా లేదంటే వాళ్ళు ఆడించేటువంటి ఆటలో పాములైపోయారా అనేదే చాలామంది ఆలోచించుకున్నటువంటి పరిస్థితి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రీసెంట్గా ఆయన గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చెప్పారు. ముద్రగడ గారి అంత్యక్రియల్లో ఎవరూ కూడా ఆయన కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా ఆయనకి సన్నిహితులు బంధువులు ఆయన అనుచరులు ఆయన స్నేహితులు చాలామంది ఉండేవాళ్ళు. అనేక గ్రామాల్లో అంతా కూడా ముద్రగడ గారి బలమైనటువంటి అనుచరులు ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా కనిపించకపోవటం, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులే అక్కడ హడావిడి ఇది అనేది అక్కడ చాలా ఎక్కువగా కనిపించింది. మమ్మల్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎవరిని కూడా ఆయన ఆ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఉండనివ్వట్లేదు. మేము వెళ్ళాలన్నా రావాలన్నా కూడా అనుమానంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల మానిటరింగ్లోనే అక్కడంతా కూడా నడుస్తుంది. ఎవరైనా కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినా వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఏం సంభాషణ జరుపుతున్నారు, ఆయన కొడుకులు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ అబ్బాయి మైండ్ సెట్ ఏమన్నా మార్చేటువంటి పనిలో ఉన్నారా, ఆయన మళ్ళీ ఏమన్నా ఈ అంత్యక్రియలకు సంబంధించి విషయాల మీద ఏమైనా బయటకు వచ్చి వేరేగా ఏమైనా మాట్లాడేస్తారా, ఆ లెటర్ ఏదైతే బయటకు వచ్చి ప్రచారంలో ఉందో ఆయన కుటుంబానికి సంబంధించి నా ఒక అంత్యక్రియలు ఎలా చేయాలి, అలా చేయాలి, కర్మకాండలు ఎలా చేయాలి అనేటువంటి దాని మీద అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ ఆ పార్టీకి సంబంధించినటువంటి స్క్రిప్టే ఏమన్నా చెబుతున్నారా, అది వీళ్ళకి ఇష్టం లేకుండా అలా ఎక్కడా కూడా బయటికి రాకుండా వాళ్ళు లోపలే ఉంచి వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా అనే దాన్ని కూడా చాలామంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి ఎందుకు ఎంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే, అంత్యక్రియల రోజున ఏవైతే అధికారిక లాంఛనాలతో వద్దు అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే అక్కడికి వచ్చి ప్రెస్ మీటింగ్ ముందుకు వచ్చి మాకు వద్దు అని చెప్పడం, ఆ తర్వాత గవర్నమెంట్ తరఫున అధికారిక లాంఛనాలు చేసేటువంటి ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి పోలీసులని బయటికి తోసేసేటువంటి పనిలో అంబటరాంబాబు గారు లేదంటే జొక్కంపూడి బ్రదర్స్ వీళ్ళందరూ కూడా అత్యుత్సాహాన్ని చూపించడం, ఇవన్నీ కొంత అనుమానాలకు తావిచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు ఖననం చేసిన తర్వాత నార్మల్గా దహనం చేస్తారు, ఖననం చేస్తారు, హిందూ సాంప్రదాయ ప్రకారం రెండూ ఉన్నాయి. కానీ అందరూ ఆశ్చర్యపోయేలా ఈయన క్రిస్టియానిటీలోకి మారిపోయారా అనే దానికి అనుమానాలకు తావిస్తుంది ఏంటంటే, కర్మకాండలు కూడా చెయ్యొద్దు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను అనేటువంటి దాన్ని ఆయన ఇచ్చారు అని చెప్పటం. ఇది నార్మల్గా అయితే ఏ హిందువు కూడా కర్మకాండాలు అనేవి 100% చేపిస్తారు. ఆ కర్మకాండాలు చేస్తే తప్ప ఆ ఆత్మ శాంతించదు అనేటువంటి దాన్ని వెళ్ళబూరుస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకని కర్మకాండాలు చిన్న రోజు కానీ పెద్దదిన కర్మ కానీ ఎందుకని చేయటానికి ఒప్పుకోవటం లేదు అనేది ఇక్కడ సందేహాలు ఇంకా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక పాడె మోసారు అంటే డెఫినెట్గా దాని మీద చాలా అనుమానాలే వస్తాయి. సాధారణంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలే. సొంత తండ్రి పోయినప్పుడు కానీ, బాబాయ్ పోయినప్పుడు కానీ, ఇతర కుటుంబ సభ్యులు పోయినప్పుడు కానీ ఇలా ఎప్పుడూ చేయలే. ఇప్పుడు వచ్చి ముద్రగడ గారి మీద ఇంత ప్రేమ చూపించడం ఏంటి? చేసుకున్న తర్వాత ఒక క్రిస్టియన్ సాంప్రదాయాల్లో ఎలా అయితే చేస్తారో అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపించడం ఏంటి? అలా ఉంది కాబట్టి ఆయన వచ్చి పాడి మోసారనేటువంటి ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఇక్కడ రాజకీయాలు మాట్లాడుకోవడం ఆ శవం దగ్గర అనవసరమైనప్పటికీ వీళ్ళు చేస్తున్నటువంటిది, కొంతమంది ఎవరైనా పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా దగ్గరుండి అటు కాకినాడ సిటీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, అలాగే కొంతమంది పక్క రాజమండ్రి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి నాయకులు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరితో ఎవరేం మాట్లాడుతున్నారు, ముద్రగడ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ కొడుకులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు వీళ్ళతో ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు అనేదాన్ని రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటున్నారు అనేదాన్ని ఒక వాదనగా కనిపిస్తుంది. మొన్న కూడా అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా కూడా మిగతా పక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలే ఉన్నారు తప్ప, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఆయనకి అనుకూలంగా ఆయనకి ఎప్పుడు విన్నంటుండేటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలను కూడా సరిగ్గా దగ్గరగా ఉండనివ్వకపోవడం అనేది దాని మీద కూడా కొన్ని అనుమానాలు అయితే తావితీస్తుంది. సో దీని మీద చూడాలి. మరి వాళ్ళ పిల్లలు బయటకు వచ్చి మాట్లాడేస్తే ఏమన్నా ఓపెన్ అయిపోతే వీళ్ళ బండారం బయటపడుతుందనేటువంటి భయం పడుతున్నారా అనేటువంటిది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి
ఇప్పటి వరకైతే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఓనుగా బయటికి మాట్లాడలేదు. అంత్యక్రియలకు సంబంధించినప్పుడు కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులే అధికారిక లాంఛనాలు మాకు వద్దు అని చెప్పినటువంటి పరిస్థితి ఆ కుటుంబం చెప్పింది. మమ్మల్ని చెప్పమన్నారు అని చెప్పారు తప్ప ఎక్కడా కూడా ఆ కుటుంబంలో ఆయన బంధువులు కానీ ఆయన సన్నిహితులు కానీ, ఆయన కుటుంబం అంటే చాలా పెద్దది, అన్నదమ్ములు ఉండొచ్చు, బావబామ్మరుదులు ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా ఎప్పుడు ఆ కుటుంబంతో అసోసియేట్ అయి ఉంటారు, ఇప్పటికీ ఉంటారు. కానీ వాళ్ళందరూ ఎవరు కూడా ఇలా ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు మాట్లాడడం కానీ ఇప్పటివరకు జరగట్లా. ఎందుకని వాళ్ళు ఓపెన్గా మాట్లాడట్లా? వెనకాల ఏమన్నా వీళ్ళు కబంధ హస్తాల్లో వాళ్ళని బంధించి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడేస్తే వేరే ఏమన్నా నిజాలు బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఏమన్నా ఆపుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కర్మకాండాలకు సంబంధించినటువంటి ఇష్యూ తీసుకుంటే ఏ హిందువు కూడా కర్మకాండాలను అనేది వెంటనే జరిపిస్తారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఎందుకని ఆపుతూ చెయ్యొద్దు అనేటువంటి మాట వినిపిస్తున్నారు అనేది ఇంకా ఎక్కువ అనుమానాలకు తావు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.